హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే చికెన్ పకోడీ రెసిపీ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే బోన్తో తీసుకున్నాను, మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నీట్గా చికెన్ని వాష్ చేసుకోవాలి. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. నెక్స్ట్ అయితే 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అయితే వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ అయినా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 15 జీడిపప్పులు. నెక్స్ట్ అయితే ఈ బౌల్తో 2 బౌల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే జీడిపప్పులు వేపుకోవాలి. మీరైతే ఫస్ట్ టైం జీడిపప్పు వేపడం అయితే కొంచెం ఆయిల్లోనే వేపండి, లేదంటే మాడిపోతాయి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదైతే చిన్న టిప్, మనం తాలింపులు అవి పెట్టుకున్నప్పుడు నూనె అంతా బయటికి తూలిపోతుంది. ఇలా ఒక మూత పెట్టుకున్నాం అనుకోండి, నూనె అది బయటికి తూలకుండా ఉంటుంది. అదే టిప్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఇంకైతే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనంతా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకైతే పకోడీ వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ మొత్తం వేసుకోవాలి. మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేపుకున్న దాంట్లోకి చికెన్ని వేసుకోవాలి. మనమైతే 1/2 kg చికెన్ని 3 వాయిల్ కింద వేసుకున్నాం. ఇదైతే సెకండ్ ట్రిప్. సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే చేసుకోవాలి ఇది కూడా. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్స్లో చెప్పండి.